ఇక భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి 5 టెస్టుల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. ఏసీఏ అలాగే వీడీసీఏ వేదికగా ఫిబ్రవరి 2న రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు విశాఖకు చేరుకుని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టెస్ట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్ చూద్దాం. విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ కి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. ఏసీఏ వీడీసీఏ స్టేడియం పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నమైంది. ముఖ్యంగా ప్లేయర్స్ కూడా ఆల్రెడీ వచ్చి నెట్ ప్రాక్టీస్ ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏసీఏ సెక్రటరీ గోపీనాథ్ రెడ్డి గారు నాతో ఉన్నారు. ఈ మ్యాచ్ కి సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, విశాఖపట్నంలో ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సో ఈ మ్యాచ్ నిర్వహణ ఎలా ఉండబోతుంది? నిర్వహణ ఏదైతే బీసీసీఐ యొక్క గైడ్ లైన్స్ ప్రకారము అన్నీ కూడా మనము ఆల్లో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. సో టికెటింగ్ విషయంలో కానీ శానిటరీ విషయంలో కానీ అండ్ ఎవ్రీథింగ్ ఇంటాక్ట్గా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, అంటే గతంలో చూసుకుంటే 2 సార్లు జరిగిన టెస్ట్ మ్యాచెస్లో కూడా భారత్ విజయాన్ని సాధించింది. అయితే ఈసారి కూడా అదే తరహాలో విజయం సాధించాలని అన్ని ఏర్పాట్లు కూడా మీరు పూర్తి చేస్తున్నారు. అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు ఈ మ్యాచ్ని చూసేందుకు. సో మీరేం చెప్పాలి? యూజువల్లీ మన పాస్ట్ రికార్డ్ చూస్తే మన వైజాగ్ స్టేడియం ఈ పిచ్ ఇండియాకు ఫేవరెట్ విన్నింగ్ ట్రాక్ ఉన్న పిచ్ ఇది. కాబట్టి ఈసారి కూడా అలానే ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్. కాబట్టి లెట్స్ హోప్ అలానే ఉంటుందని. అండ్ టికెట్లకు సంబంధించినంత వరకు మీరు అడిగిన విధంగా దాదాపు 27,000 ఉన్న ఈ స్టేడియం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ ఒక 15,000 వరకు ఉండొచ్చు అనే ఒక అవగాహనకి రావడం జరుగుతుంది. ఎందుకంటే సేల్ అనే టికెట్లతో పాటు పర్ డే ఒక 4,000 టికెట్లు మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 2,000 టికెట్లు స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్కు అండ్ స్కూల్ స్టూడెంట్స్కు, అలానే ఇంకా 2,000 టికెట్లు ఎవరైతే క్రికెట్ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్న ప్లేయర్స్ ఉన్నారో ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో 4 జిల్లాల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా మనం క్లబ్ టికెట్స్ను, ఫ్రీ టికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అన్ని కలుపుకొని రోజుకు ఒక 15,000 మంది పైచీలకు ఉంటారని మా యొక్క ఎక్స్పెక్టేషన్. సార్, అంటే 5 days పాటు ఈ మ్యాచ్ నిర్వహణ జరగనుంది. అంటే 2వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు. సో సెక్యూరిటీ పరంగా కానీ లేకపోతే మ్యాచ్ నిర్వహణ పరంగా కానీ చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ట్రాఫిక్ మళ్లింపులు కానీ ఇట్లా మీరు చెప్తున్నట్లుగా చాలా ప్రయోగాత్మకంగా ఈసారి ఫ్రీ టికెట్స్ని కూడా మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటారు? సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే మనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఒక 16 ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ యొక్క ఎక్స్పర్టైజ్తో ఈ టెస్ట్ మ్యాచ్ను కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా పోలీసు వారి యొక్క, డిస్ట్రిక్ట్ అథారిటీస్ వారి యొక్క సహాయ సహకారాలతో మనం చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్ మీటింగ్ చేసుకోవడం, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు అలాంటి ఏర్పాట్లు చేసుకున్నాం. ఏదైతే డిజిటల్ టికెటింగ్ అని మీరు అంటున్నారో, డిజిటల్ టికెటింగ్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం మనం తీసుకొస్తున్నాం. దీనివల్ల ఎస్పెషల్లీ స్పెక్టేటర్స్కి ఒక మంచి ఒక కంఫర్ట్ ఉంటుందనే ప్రాసెస్ చేయడం జరుగుతుంది. గత మ్యాచ్లు చూసుకుంటే కనుక గతంలో జరిగిన టెస్ట్ మ్యాచ్లు అన్నింటిలో కూడా భారత్ విజయం సాధించింది. ఈసారి కూడా ఇండియా విన్నింగ్ కోసం అందరూ చూస్తున్నారు. సో మీరు ఫైనల్గా ఏం చెప్పాలి? ఫైనల్లీ నేను కూడా ఒక సగటు క్రికెట్ అభిమాని, ఇండియా గెలవాలని ఆశిస్తాను. సో మీరు చూస్తే జట్టు ఇద్దరికి కూడా సమయోజ్యులుగానే ఉన్నారు. కాబట్టి లెట్స్ హోప్ మంచి గేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. 5 రోజుల పాటు మ్యాచ్ నిర్వహణ జరగనున్న నేపథ్యంలో అన్ని భద్రతా ఏర్పాట్లతో పాటు ఇతర సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకుంటున్నాం. ఏదేమైనా విశాఖ వేదికగా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ అనేది మరొకసారి క్రికెట్ అభిమానులందరికీ కూడా ఒక మంచి స్వీట్ మెమరీగా ఉండాలి అనేది మేమందరమే కూడా ఆకాంక్షిస్తున్నాం. ఆ విధంగా ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV.